నా పేరు కరి చంద్రశేఖరం, సిఐటి జగదాంబ జోన్ సెక్రటరీని. ఈరోజు కార అరుణ 12వ తేదీ 1వ నెల 2026లో ఉరివేసుకొని చనిపోయింది. ఉరివేసుకొని చనిపోయడానికి కారణాలు ఈరోజు వరకు కూడాను తల్లిదండ్రులకు తెలియదు. తన భర్తే చంపేశాడని తల్లి ఒక పక్క ఘోషిస్తుంది. ఇదే విషయమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంబంధిత కాగితాలు అడిగినందుకు తల్లిపైనే దౌర్జన్యంగా కొట్టడానికి 1 టౌన్ పోలీసులు ప్రయత్నించడం అత్యంత హేయమైన చర్య. బాధితులకు న్యాయం చేయకపోగా బాధితుల పట్ల నిర్లక్ష్యంగా బాధితులకు బెదిరించే విధంగా వ్యవహరించడం ఇంతకన్నా అన్యాయం మరొకటి లేదని ఈ సందర్భంగా పోలీసు వారు కోరుతున్నాను. ఆమె భయపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోతే ఆర్టీఏ ద్వారా తన కుమార్తెకు సంబంధించిన పేపర్లు ఆర్టీ యాక్ట్ ద్వారా ఇవ్వాలని పోస్ట్ ద్వారా పంపిస్తే ఆర్టీ యాక్ట్ ద్వారా అడిగినందుకు ఆమె పైన మరింత వేధింపులు చేసే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇంతకన్నా దుర్మార్గం మరొకటి లేదు. నువ్వు స్టేషన్ రాకపోతే నువ్వే చంపేశావు, నీ మీదే కేసు పెడతానని పోలీసులు బెదిరించడం ఇంతకన్నా అన్యాయం మరొకటి లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. పోలీసులు ఇప్పటికైనా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, దర్యాప్తు చేపట్టాలి. ఎలా చనిపోయిందో, ఎందుకు చనిపోయిందో, ఎవరు చంపేశారనేది వివరాలు రాబట్టాలి. బాధిత తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. నా కూతురు నాడే చంపాడమ్మా. స్టేషన్కి వెళ్ళానమ్మా, రిపోర్ట్ కాగితాలు ఆడ నాకు వెళ్తే చెయ్యెట్టాలి ఎట్లేదు. మళ్ళీ మా పోస్ట్ మానగా కాగితం వేసాము. కాగితం అయితే స్టేషన్కి వస్తావా నీకు నిన్ను కేసెట్టాలని అన్నాడు. నా కూతురు నేను చంపేసుకుంటానేటమ్మా. నాకు 4 కూతురు, 3 పెంచి చంపేసుకుంటాను. అలా చేశాను. మాకు న్యాయం జరగాలని కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చానమ్మా.